మొంతా తుపాను కరీంనగర్ జిల్లా రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది. కోతకు వచ్చిన వేల ఎకరాల్లోని వరి పంట పూర్తిగా నీటిపాలైంది. సైదాపూర్ మండలంలో వరి చేలలో ఇసుక మేటలు వేశాయి. వరి కోసే పరిస్థితి లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యపు రాసులు పూర్తిగా వరదలో కొట్టుకుపోయాయి. నోటికాడికి వచ్చిన ముద్ద అందకుండానే పోయిందని కర్షకులు కన్నీళ్లు పెడుతున్నారు. లక్షల పెట్టుబడులు పెట్టి పండిస్తే ఏమీ మిగలలేదని వాపోతున్నారు. ప్రభుత్వం పరిహారం అందిస్తే తప్ప తమకు మరో పంట వేయటానికి మార్గం లేదని రైతులు చెబుతున్నారు. అక్కడ చెరువు దిగిపోయింది. ఆ చెరువుది కట్టువాల 2 దిక్కులు దిగిపోయే వరకు ఆకాశమైన భారతం బాగా వచ్చి మొత్తం నాలేపాలే అయింది. మరి నాలేపాలే కొయ్యరా కూడా మొలకలు వచ్చింది. నష్టపరిహారం మాకు కావాలి. ఈ రేవంత్ రెడ్డి గారు మాకు ఏదైనా సాయం చేయాలి, మమ్మల్ని గడవిని వేయాలి. మొలక వేసిన కాంచెలు డ్రమ్ము కొట్టుకొని మొలకేసిన కాంచెలు నాటేసి పిండి తలుకొని కోసే టైంలో అన్నం తినే టైంలో ఒక ఇట్లా అయినాయి. కళ్ళలా విని వడ్లు ట్రిప్పులు అయిపోయినాయి. 5 ఎకరాలు వేసినాం. ఇక్కడ 5 ఎకరాలు ఎత్తే మొత్తం కొట్టుకపోయింది. వరి మునిగింది. ఒక కోతకు వచ్చే మొప్పు ఇదంతా ఖరాబ్ అయిపోయింది. ఏం చేస్తాడో రేవంత్ రెడ్డి సార్ అంతే. ఎంతో కష్టపడి పండించడం తీరా ఈ టైంకి వచ్చేసరికి వాన వల్ల ఇక మొత్తం నీట మునిగింది. చాలా ఇబ్బంది పడుతున్నాం. యూరియా కొరత వల్ల పంటకు లైన్లో నిలబడి మరీ యూరియా తెచ్చుకోవడం జరిగింది. ఇంత కష్టం మీద చేస్తే లాస్ట్కి ఇలా అయిపోయేసరికి చాలా బాధగా ఉంది. పంట చేతికి వచ్చే టైంకు 3 రోజులే వర్షాలు పడి వరదలనే నాని మొలకలు వచ్చినాయి. మొత్తం నష్టం దాదాపుగా నాకు 3 లక్షల నష్టం జరిగింది. ఇప్పుడు 3 రోజుల నుండి నీళ్ళలోనే ఉన్నది. వరద ఇంకా నీళ్ళు పోతున్నాయి. ఎకరాల పొలంలో 3 ట్రిప్పుల వడ్లు వెళ్ళినాయి. తీసుకొచ్చి ఈడ పోసిన ఒక కిత్తు లేకుండా పోయినాయి. 1,50,000 పంట నష్టమైంది. మీరు దయించి ఏమన్నా మాకు సాయం చేయాలి. పెట్టుబడి 70,000 దాకా అయింది. 50,000 వచ్చేది. 3 ట్రిప్పుల వడ్లు మొత్తమే ఒక ఎత్తు లేకుండా కొట్టుకొని పోయినాయి. మాది వరద కొట్టాయి మొత్తం కొట్టుకుపోయింది వర్షానికి. ఇది బాగా నష్టం అవుతుంది. 4 ఎకరాలు కౌలు, అటు 3 ఎకరాలు ఉసుకే మొత్తం కొట్టుకుపోయింది. రోడ్డు మీద మొత్తం వరద వచ్చి కోసుకుపోయి కొట్టుకుపోయింది. పొలం అంతా ఉసుక పెట్టింది బాగా. అది తీసేటట్లేదు, వరి కోసేటట్లేదు, తీసేటట్లేదు.